మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్ కేసు నమోదు చేయగా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ మీడియాతో మాట్లాడారు. దోపిడీదారులను నిలదీయడమే మా కర్తవ్యం. మీరెన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రశ్నించడం ఆగదని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరిళ్లు కూర్చలేదని పేర్ని నాని శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉండాలన్నారు. పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది. దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. నీకు ఇచ్చానా? ఇది కాదు ఇచ్చా కదా. ఇక్కడ ఉందా సార్? ఇదే కదా జైపాల్ గారు మీరు రిలీజ్ చేసింది. మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జైపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారి సంతకం చూడండి. ఒకసారి నిజంగా ఆయనే పెట్టాడా? అడావుడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు. మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు. పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు. రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య అని ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదా ఒకసారి చెక్ చేసుకోండి జైపాల్ గారు.